కాకినాడలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏపీ ఐఎన్టీయూసీ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ తాళ్లూరి రాజు అధ్యక్షతన ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవం, మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా చీరలు పంపిణీ చేసి అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, త్వరలోనే మహిళలకు 33% మహిళా బిల్లు రావడం ద్వారా చట్టసభల్లో మహిళల ప్రాధాన్యత పెరుగుతోందని తెలిపారు. కార్మిక నాయకుడు తోకల ప్రసాద్, కాంగ్రెస్ నాయకుడు దాట్ల గాంధీ, పిల్లి చిన్న, టీడీపీ నాయకులు తుమ్మల రమేష్, గాది శివ మాట్లాడారు. సమాజంలో కార్మికుల కోసం తాళ్లూరి రాజు చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పనిదినాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బొగ్గల అశోక్ కుమార్ను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోలరాజు, ఎండీ జారుల ఖాన్, లక్ష్మణరావు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మదర్స్ డే సందర్భంగా మరి మహిళలందరూ కూడా, మహాతల్లుడికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, మరి కాకినాడ సాంబమూర్తి నగర్ ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఆఫీస్ నందు ఇక్కడ మరి కార్మికులకి, మహిళా కార్మికులకి అందరూ కూడా ఇక్కడ మరి కార్మికుల యొక్క సందేశాలు వినిపిస్తూ, అలాగే మరి మహిళా కార్మికులు కూడా వస్త్రదానం జరిగింది. అలాగే భోజన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ ఇది ఐఎన్టీయూసీ ఆవిర్భావ యొక్క దినోత్సవం చేయాలి. అనుకోని కారణం వల్ల, తుఫాను వల్ల, అలాగే మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇప్పుడు అవకాశం కుదిరింది కాబట్టి మరి లోకల్ ఎమ్మెల్యేలు కూడా ఆయన పిలిచాం. ఆయన చేతుల మీదుగా వస్త్రదానం చేయాలనుకున్నాం. మరి వాళ్ళ టీం అయితే ఎవరు ఉన్నారో వాళ్ళంతా కూడా, నాయకులందరూ వచ్చి కూడా ప్రసంగించారు. అలాగే కూడా వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తామని చెప్పారు. కార్మికుల యొక్క, మహిళా కార్మికుల యొక్క ఎక్కడైతే మరి భద్రత లేదో, ఎక్కడైతే మరి ఉద్యోగ భద్రత లేదో అన్ని చోట్ల కూడా మరి సహకరిస్తామని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారి తరఫున హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈరోజు ఐఎన్టీయూసీ కార్మికుల యొక్క సేవాభావంతో ప్రపంచమంతా కూడా డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారు చాలా సేవ చేస్తున్నారు. అందులో భాగంగానే మేము ఆయన దగ్గర నుండి 40 సంవత్సరాలు మేము పనిచేసాం. 40 ఏళ్ళలో కూడా ఈ సర్వీస్ని మేము తప్పకుండా మరి కార్మికులకు ఉపయోగించేలాగా మేము పనిచేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంకి వచ్చిన అందరూ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, అలాగే మరి ఎవరైతే కొన్ని సంఘాలు ఐఐటీసీ నుంచి మరి అనేక సంఘాలు పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో కూడా పనిచేస్తూ ఏఐటీసీగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి మా మదర్స్ డే సందర్భంగా మహిళా సంఘంని ఏర్పరచుకోవడం అనేది మంచి శుభపరిణామం. అలాగే మన తాళ్లూరు రాజు గారు చాలా కాలం నుంచి ఈ యొక్క రాజకీయ పార్టీల్లో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ సంఘ కార్యక్రమాల్లో కానీ, ఇతర కార్యక్రమాల్లో కానీ తాళ్లూరు రాజు గారు చాలా చురుగ్గా పాల్గొంటారు. ఎందుకంటే నాకు గత 20 సంవత్సరాలుగా మన తాళ్లూరు రాజు గారు పరిచయం. ఆయన నిస్వార్థంగా ఏ పనైనా కూడా, ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నిస్వార్థంగా వాళ్ళకి సేవ చేసే తత్వం అయింది. అటువంటి వ్యక్తి మనందరికీ స్నేహితుడు అవడం మనకి కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే మరి ఈరోజు మదర్స్ డే, మరి తల్లి యొక్క ప్రాధాన్యత అందరికీ తెలిసినదే. ప్రతి కుటుంబంలో తల్లి యొక్క ప్రాధాన్యత ఏంటో మీ అందరికీ తెలుసు. మన యొక్క కష్టాలన్నింటినీ మోసే మహాతల్లి యొక్క అమ్మ. అటువంటి మదర్స్ డే రోజున ఈవేళ మహిళల సంఘాన్ని ఏర్పరచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి మరి కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు కూడా ఆహ్వానించడం జరిగింది. కానీ ఆయన హైదరాబాద్ వెళ్ళడం వల్ల మరి మీ అందరం ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ రావడం జరిగిందండి. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన తాళ్లూరు రాజు గారికి మా కాకినాడ తెలుగుదేశం పార్టీ